హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో ఈ కాలం పిల్లలు ఎంతగానో ఇష్టపడే గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అండ్ అలాగే చీజ్ గార్లిక్ బ్రెడ్ అనమాట. సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదనమాట. టేస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. దానికోసం అయితే ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్స్ తీసుకున్నాను. పెద్ద సైజు ఉంటుంది కదా, ఒక 6 స్లైసులు తీసుకొని గార్లిక్ స్టిక్స్ కోసం అయితే ఇలాగా బ్రౌన్ కలర్ ఉన్న పార్ట్ మొత్తాన్ని ఇలా తీసేసేయాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని 3 స్టిక్లుగా ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడైతే నేను 2 బ్రెడ్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. అండ్ ఇదైతే గార్లిక్ని ఒక 3-4 వెల్లుల్లిపాయలని ఇలాగా గ్రేటర్లో పెట్టి తురుముకుంటే మనకి సన్నగా అవుతుందన్నమాట. అండ్ 1 కప్పు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు బటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఆరిగానో వేసాను. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, బటర్లో మనకి సాల్ట్ ఉంటుంది. సో ఇలాగా స్టిక్స్ కోసం అయితే ఈ బటర్ ఉంటుంది కదా, బటర్ని ఒకవైపు మాత్రం ఇలా అప్లై చేసేసుకోండి. ఇవి మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్నిటికీ ఒక్కొక్క వైపు మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి పెనంలో బటర్ ఇలా అప్లై చేసుకోండి. ఒకవైపు మనం బటర్ అప్లై చేసాం కదా, ఆ వైపు నుంచే ఇలాగ కాల్చుకోవాలి. పైనుంచి మళ్ళీ బటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ ఇక్కడ చూపించిన ప్రాసెస్లోనే. సో అన్నిటికి కూడా అంతే, పైనుంచి కూడా ఇలాగా యాడ్ చేసేసుకొని ఇవి బ్రౌన్ కలర్ ఇలాగా కుక్ అయ్యాక వీటిని టర్న్ చేసేసుకోండి. ఈ కలర్ అయితే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అయినా కానీ మాడినట్టు ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అండ్ బటర్ గార్లిక్ ఫ్లేవర్తో పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ కోసం అయితే ఇక్కడ 4 బ్రెడ్లు తీసుకున్నాను. సో దీంట్లో సేమ్ అలాగే ఒకవైపు నుంచి బటర్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇది చీజ్ ఉంటుందన్నమాట. మనకి ప్యాకెట్స్ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. దీన్ని చిన్నగా కూడా కట్ చేసి పెట్టొచ్చు. నేనైతే ఇది మొత్తం వేసేసాను అనమాట. ఈ బ్రెడ్ సైజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి, సో మీ బ్రెడ్ సైజ్ దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇలా పైనుంచి కూడా బటర్ యాడ్ చేసుకొని, చూసారు కదా, ఇలా పైనుంచి కూడా మొత్తం బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే పెనంలో బటర్ మళ్ళీ అప్లై చేసి ఈ ఒకవైపు మనం ఆల్రెడీ బటర్ వేసాం కాబట్టి ఆ వైపు నుంచి కాల్చుకోవాలి, పైనుంచి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ మనం ఎక్కువసేపు పెట్టినా కానీ మళ్ళీ మాడిపోయినట్టు ఉంటుంది. సో ఇలా అంతేనండి. జస్ట్ ఈ వైపు కూడా టర్న్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇది చూసారా, చీజ్ గార్లిక్ బ్రెడ్ మనకి ఎంత బాగా మెల్ట్ అయిపోయి ఉందో. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.